నరసరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు ప్రెస్ మీట్. షేక్ ఖాదర్, షేక్ సుబానీ, జమీర్, ఇలియాస్ లెంగ గంజాయి అమ్ముతుంటే షారుఖ్, ఫారూక్ పట్టించారని 31 నైటు వరవకట్టలో గొడవ జరిగింది. దానిపైన 2 కేసులు కట్టడమైనది. షారుఖ్, ఫారూక్లను ఆ కేసుల్లో అరెస్టు చేసి వారిని 107 బైండోవర్ చేయడమైనది. జమీర్ను అరెస్టు చేయలేదు. ఈ కేసుల్లో అతను బయటపడటానికి పన్నావలాగా కనిపిస్తుంది. వీరు అందరిపైన గతంలో కేసులు ఉన్నాయి. జమీర్ చెప్పే దాంట్లో వాస్తవం ఉంటే ముద్దాయిలపై చర్య తీసుకుంటాము. జమీర్పై 1 ఎలక్షన్ కేసు, డెకాయిట్ కేసు, ప్రస్తుతం కేసులు మొత్తం 3 ఉన్నాయి. ఈ 2 కేసుల్లో ఉన్న వారిపై రౌడీ షీట్లు తెరుస్తాము. ఈ 2 కేసులలో మొత్తం 6 ముద్దాయిలు ఉన్నారు. షారుఖ్పై 2023లో హర్ట్ కేసులు ఉన్నాయి. తర్వాత కానీ ముందు కానీ లేవు. అదేవిధంగా ఖాదర్ వలీపై 8 కేసులు, సుబానీపై 3 కేసులు, వరవకట్ట బాబుపై చాలా కేసులు ఉన్నాయి. వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఉండటం వల్ల దానిపై ప్రతీకారం తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నంలాగా కనిపిస్తుంది అని తెలిపారు. 3 కేసులు వీళ్ళ మీద 2 కేసులే ఉన్నాయి. అవి కూడా 23లో ఉన్నాయి. ఎవరి మీద? సుబానీ మీద, లింగా మీద 3 కేసులు ఉన్నాయి. ఒకటి డెకాయిటీ ఉంది, తర్వాత ఎలక్షన్ కేసు 24లో ఎలక్షన్ కేసు ఒకటి ఉంది, మొన్న 17వ తారీఖున గొడవపడ్డ కేసు ఒకటి 24, 25 డెకాయిటీ ఇప్పుడు ఎయిర్, అది కూడా 24. అంటే ఈడి మీద కూడా 24 ఉంటుంది. రీసెంట్ కేసులే. అయితే ఈడు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఈ ఖాదర్ వలి పైన 8 కేసులు ఉన్నాయి. సుబానీ మీద 3 కేసులు ఉన్నాయి. జమీర్ తండ్రి మళ్ళీ కాబట్టి ఇది వాళ్ళిద్దరి మధ్య కాస్త మనస్పర్ధలు ఉన్నందువల్ల దాని మీద ఏదో రివెంజ్ తీర్చుకోవడం కోసం వీళ్ళు తిరుగుతున్నట్టుగా అర్థం అవుతా ఉంది. ఒకవేళ వాళ్ళ నిజంగా దొంగతనాలు వాళ్ళు చెప్పినా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు చేయమంటే వాళ్ళు ఏదన్నా ఎవిడెన్స్ మన దగ్గర తీసుకొస్తే మనం ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇన్వెస్టిగేషన్ లేదు. అంటే సుబానీ అండ్ ఖాదర్ వలి అనేవాళ్ళు ఈ రింగాకి ఫ్రెండ్స్. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వీళ్ళు షారూక్, ఫరూక్ ఇచ్చారని కదా. వాళ్ళు చెబితే వీళ్ళని పట్టుకున్నామని. దాని మీద వీళ్ళు అడగటం, వాళ్ళు వచ్చి అడగటం, దాని మీద చిన్న చిన్న జైలు పోయి వచ్చిన తర్వాత ఒక 15 రోజులు జైల్లో ఉన్నారు కదా. జైలు నుంచి బయటకు వచ్చారు కదా, మొన్నే బయటకు వచ్చారు. ఏది ఇప్పుడు 10వ నెలలో అయింది కేసు. మనం గాంజా పెట్టింది 10వ నెలలో, అంటే 2 నెలలు అయింది. 15 రోజుల క్రితం బయటకు వచ్చారు. వీళ్ళు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ గా. అందరికీ నమస్కారం. ఇప్పుడు గతంలో మనం కొన్ని ఈ రింగా, ఇలియాస్, జమీర్ అనే అతను, అతని తల్లి షారూక్ అనే అతను, ఫారూక్ అనే అతను, వీళ్ళు దొంగతనాలు చేయమని, గాంజా తాగమని, మత్తు పదార్థాలు ఇచ్చి మా పిల్లోడిని ఇచ్చి బెదిరిస్తున్నారు అని చెప్పేసి మరి నాకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్పీ గారికి కూడా చేయింది, మీకు కూడా ప్రెస్కి కూడా చెప్పడం జరిగింది. అయితే దీని పూర్వపరాలు మనం విచారిస్తే
గతంలో ఈ జమీర్ ఇలియాస్ రింగా అనే అతను ఫ్రెండ్స్ సుబాని కాదర్వల్లి అనేవాడు గతంలో గాంజా అమ్మకాలు చేస్తుంటే ఈ షారూక్ ఫరూక్ అనేవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించినట్టుగా వాళ్ళు అనుమానించి ఎలిగేషన్ పెట్టడం జరిగింది. తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 31వ తారీఖున వీళ్ళు గొడవ పడడం జరిగింది. గొడవ పడిన తర్వాత ఈ షారూక్ ఫరూక్ తల్లిదండ్రులు వీళ్ళని వచ్చి అడగటం, దాని మీద గొడవ పడటం జరిగిన తర్వాత 2 కేసులు పోలీస్ స్టేషన్కి వస్తే ఇద్దరి పైన కేసు ఎన్కౌంటర్ కట్టడం జరిగింది. అందుట్లో ఈ షారూక్ ఫరూక్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ జమీర్ అనే అతను ఇలియాస్ రింగా అనే అతను అరెస్ట్ చేయలేదు వీళ్ళు ఇంకా. అయితే వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని 107 కూడా సెక్యూరిటీ యాక్ట్ కూడా మనం పెట్టడం జరిగింది, ఎంఆర్ఓ గారి దగ్గర పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బహుశా అర్థమై ఉంటుంది, ఈ కేసుల్లో నుంచి బయటపడటానికి వీళ్ళు వేస్తున్న పన్నాగంగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి అతని ప్రాణానికి భయం ఉంది అనే దాని మీద ఎవరైనా సరే నేరస్తునైనా సరే కూడా రక్షించవలసిన బాధ్యత పోలీస్ పైన ఉంది. కాబట్టి అతను తప్పులు గతంలో చేసినాటికి కేసులు ఉన్నాయి. అయితే ఇప్పుడు అతని నుంచి ప్రాణ భయం ఉందన్నారు కాబట్టి దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మీ ద్వారా మేము ప్రజలకు కానీ మీకు కానీ విన్నవించేది ఏంటంటే, వీళ్ళు చెప్పే దాంట్లో ఎంత వాస్తవం ఉందో మేము విచారిస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్పిన యాంగిల్లో కూడా నేను ఆల్రెడీ సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం జరిగింది. దయచేసి మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే, మీరు కూడా ఈ యొక్క పూర్వపరాలని ఒకసారి విచారించండి. వాస్తవంగా ఇతను గంజా కేసులో వీళ్ళ అసోసియేట్స్ అందరూ ఉన్నారు, అదిగాక ఇతను డెకాయిటీ కేసులో కూడా ఉన్నాడు. ఇతని పైన 4 కేసులు ఉన్నాయి, వాళ్ళ పైన కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సండే ప్రపోజల్ ఓపెన్ రౌడీ షీట్స్, వీళ్ళ మీద కూడా షీట్లు ఓపెన్ చేయడానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదు. రేపే వీళ్ళందరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాను. అంటే ఇందులో షారూక్ ఫరూక్, ఈ బ్యాచ్ సుబాని కాదర్వల్లి జమీరు రింగా, ఆల్రెడీ వీడు బాబు వరవకట్టు బాబు, వీడి మీద ఆల్రెడీ ఉంది రౌడీ షీట్. వీళ్ళందరా ఫస్ట్ కేసులో 2 షారూక్ అండ్ ఫరూక్, తర్వాత వీళ్ళ దాంట్లో సుబాని కాదర్వల్లి జమీరు అండ్ వరవకట్ట బాబు, వీళ్ళు 4, వాళ్ళకి 2. ఆల్రెడీ వరవకట్ట బాబు మీద రౌడీ షీట్, వీళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయాల. వాడి మీద చేసేవాళ్ళు, వాడి మీద రోజు తీసుకొచ్చి నువ్వు చేసిన పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. వీళ్ళ మీద 23లో 2 కేసులు ఉన్నాయి. ఈ షారూక్ ఫరూక్ మీద అంతకుముందు కేసులు లేవు. ఈ షారూక్ ఫరూక్ మీద 23లోనే కేసులు ఉన్నాయి, అంతకుముందు కేసులు లేవు.